శిరీష. టెక్కలి మండలం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కింజరాపు అచ్చెన్నాయుడు. టెక్కలి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో 164 సీట్లతో గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతన్నలకు సాగునీరు ఆటంకాలు లేకుండా వంశధార కాలువల్లో పనులు నిర్వహించామని, మూలపేట పోర్టు మరియు ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి శ్రీకాకుళం జిల్లా నుండి వలసలు వెళ్లేలా కాదు, శ్రీకాకుళం జిల్లాకే వలసలు వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని అచ్చెన్నాయుడు తెలిపారు. అందుకే అనునిత్యం పనిచేస్తాను. ఎంత ఆనందంగా ఉందంటే మొన్నటి వరకు మనం అధికారంలో ఉంటే ఒకే ఇంజిన్ తో మన బండి నడిచింది. ఈ రోజు ఒక ఇంజిన్ కాదు, మనకి రెండో ఇంజిన్ కూడా. ఒక ఇంజిన్ ఉంటే బండి ఏ విధంగా పరిగెడుతుందో దానికి రెండో ఇంజిన్ తగిలిస్తే ఎంతగా ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి టెక్కలి వచ్చిన సందర్భంగా టెక్కలి ప్రజానీకం సాక్షిగా జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి కింజరాపు కుటుంబం ద్వారా మాటిస్తున్నాను. ఈ రోజు రామ్మోహన్ నాయుడు నేను ఏదో పదవులు వచ్చాయని, అధికారం వచ్చిందని విర్రవీగిపోం. అధికారం ఉందని దాడులు చేయం. అధికారం వచ్చిందని ఎవరికి మా హయాంలో ఇబ్బంది కూడా చెయ్యం. అధికారం వచ్చింది, కష్టపడి పని చేస్తాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా ఎలా ఉండాలంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా మేము పనిచేస్తాం. దానికి మీ అందరి సహకారం నాకు కావాలి. దానికి మీ అందరూ అనునిత్యం నాకు సహకరిస్తే నేను సాధించలేనిది ఏమీ ఉండదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రేపు అసెంబ్లీ అయినంటున్నా వచ్చిన తర్వాత నా పర్యటన ఎలాగుంటుందో మీకే తెలియదు. గ్రామానికి తిరుగుతాను, దగ్గరలో ప్రతి వీధికి తిరుగుతాను. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, అయ్యా మంత్రి గారు ఒక చిన్న వర్షం పడితే మా డ్రైన్లన్నీ పొంగిపోతున్నాయి, మేము ఈ ప్రాంతంలో ఉండలేకపోతున్నాం, చాలా అవసరం పడుతున్నామని ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. నేనేదో ఆఫీసులో కూర్చొని పరిపాలన చేయడం కాదు, ఎవరో చెప్పిన మాటలు వినడం కాదు. నేను జిల్లాకు వచ్చిన ప్రతిసారి టెక్కల్లో సాయంత్రమైన ఉదయమైన 2 గంటల సేపు మోటార్ సైకిల్ మీద తిరిగి సమస్యలు నేరుగా చూసి అక్కడికక్కడే పరిష్కరించి టెక్కలి పట్టణాన్ని, జిల్లా కేంద్రాన్ని తలదన్నే విధంగా చాలాసార్లు చెప్పాను. జిల్లా కేంద్రాన్ని తలదన్నే విధంగా టెక్కలి పట్టణాన్ని తయారు చేస్తాను. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఇంతటి జోరు వానలో కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన టెక్కలి నియోజకవర్గం ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, సిక్కోలు అంటే యువతకు ఉపాధి అవకాశాలు అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, మనది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఇంకా పరిస్థితికి అంతం పలకాలి, ఇక్కడే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రావాలి. అందుకనే దానికోసం ఎక్కడెక్కడైతే ల్యాండ్లు ఉన్నాయో అన్ని కూడా ఏకీకృతం చేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, ప్రపంచంలోనే ఉన్నటువంటి ఇండస్ట్రీలు మన శ్రీకాకుళం జిల్లా తీసుకొని రావడానికి నేను కృషి చేస్తామని మా యువతి యువకులందరికీ కూడా అందిస్తున్నాను. ఆగలి నియోజకవర్గ ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా వాసులకి దక్కిందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి పవన్ కళ్యాణ్ గారు అందించి ఈ రోజు ఇంత పెద్ద బాధ్యతలు మా మీద పెట్టారు. అందుకని ఈ రోజు ఈ సభ ద్వారా టెక్కలి ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ కూడా నమ్మకంగా తెలియజేస్తున్నాం. మా పదవులు పరంగా పెట్టి రేపు భవిష్యత్తు 5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఒక స్వర్ణ యుగ
24 నుంచి 29వ సంవత్సరం వరకు పరిపాలించినటువంటి నాయకులు తెచ్చినటువంటి మార్పే మనకి బంగారు భవిష్యత్తుగా మారిందని భవిష్యత్తు తరాలన్నీ కూడా చెప్పుకునే విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మేము కష్టపడి పనిచేసి శాశ్వత పరిష్కారం మన జిల్లాకుండే సమస్యలకి తీసుకుని వస్తామని అచ్చెన్నాయుడు గారి తరఫున నా తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. శాఖ వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎయిర్పోర్ట్ మీదే దృష్టి పెట్టారు. ఆయన అన్నారు నాకు ఒంగోలులో ఒక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి అక్కడ సిద్ధపడ్డారు. ఒంగోలు రోడ్డుకొండలో ఒకటి కావాలని చెప్పి అక్కడ సిద్ధపడ్డారు. నాగార్జున సాగర్ లో ఒకటి పెట్టాలని చెప్పారు. మరి దాంతో పాటు సార్ నేను కూడా శ్రీకాకుళం నుంచి కూడా నాకు కూడా ఒకటంటే ఖచ్చితంగా అక్కడ కూడా పెడదామని చెప్పి ఆ రోజు కోర్టుకి అనుగుణంగా ఒక ఎయిర్పోర్ట్ ను కూడా పెట్టాలని చెప్పి ఆయన కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. దానికి ఖచ్చితంగా మేము ఇక్కడే ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కూడా చూసి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో విమానాలు దిగి ఎగిరే విధంగా ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తామని కూడా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము. కార్యక్రమంలో నియోజకవర్గం తెదేపా, జనసేన, భాజపా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తుఫాన్ కేంద్రాలను అధికారులు సంయుక్తంగా సందర్శించాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. తుఫాను ప్రభావిత కేంద్రాలను అధికారులు సంయుక్తంగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. తుఫాను సందర్భంగా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ముందస్తు చర్యలు, శానిటేషన్ తదితర అంశాలపై ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి మండలాల్లోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న కాలువలు, బ్యారేజీలను రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులు, లారీలు ప్రమాదానికి గురైనట్లు ఆయన గుర్తు చేశారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. తాగునీరు వేడి చేసి తాగే విధంగా ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీల ద్వారా తెలియజేయాలన్నారు. అన్ని తుఫాను ప్రభావిత కేంద్రాలను సందర్శించి పరిశీలించాలన్నారు. సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని చెప్పారు. నదులు, కాలువలు, చెరువులు ఎక్కడైనా పాడైతే తక్షణమే మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి సరఫరాపై వివరించారు. వర్షాలకు చెట్లు కూలినా వాటిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సిబ్బందిని అప్రమత్తంగా ఉంచినట్లు తెలియజేశారు. వంశధార, గొట్టా బ్యారేజ్లోకి వచ్చే నీరు ఎంతవరకు ఉందని జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. వంశధార పరివాహక ప్రాంతాలపై దృష్టి సారించాలని ఎస్సీని ఆదేశించారు. వంశధార ఎస్సీ రాంబాబు మాట్లాడుతూ వంశధారలోకి వచ్చే నీరు తక్కువగా ఉందన్నారు. 1900 క్యూసెక్కుల నీరు వచ్చిందని తెలిపారు. బ్యారేజీల్లోని ఏ విధమైన సమస్యలు ఉన్నాయో లేదా అని జేసీ అడగ్గా ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం బ్యారేజీలోకి వచ్చే నీరు ప్రస్తుతం తక్కువగా ఉందని, వంశధార ఇరిగేషన్ ఎస్సీలు అప్రమత్తంగా ఉండాలని జేసీ ఆదేశించారు. కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో గర్భిణీలను జాగ్రత్తగా చూడాలని జేసీఎం నవీన్ తెలియజేశారు. మెళియాపుట్టి ప్రాంతంలో గర్భిణీలకు సమస్యలు లేకుండా చూడాలని తహసీల్దార్, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, డీపీఓ వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి శుక్రవారం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అధికారులతో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో నాణ్యత తీసుకోవాలని, ఈ పనులు అస్తవ్యస్తంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని అధికారులను కోరారు. గ్రామాల్లో మట్టి రోడ్లు మరియు పశువుల షెడ్లు, సీసీ రోడ్లు, చెక్కు వాల్స్ డ్యాములు, టూరిజం వర్క్స్, ఊరూరా మొక్కలు ప్లాంటేషన్ మరియు ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సమీక్షలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంచాలకులు చిట్టిరాజు మరియు 4 మండలాల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో దిశ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ. శుక్రవారం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళం పట్టణంలోని దిశ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ ఆకస్మిక తనిఖీ సమయంలో దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరావు, 2 టౌన్ సీఐ ఉమామహేశ్వరరావు, పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు. కలెక్టర్ ఆదేశాలను ఖాతరు చేయని ఐరస్ స్కూల్. తుఫాన్ కారణంగా శనివారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ను మూసివేయాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాలను రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలోని
కొండములగాం గ్రామ పరిధిలో ఉన్న ప్రైవేట్ ఐరస్ స్కూల్ యాజమాన్యం ఉల్లంఘించింది. ఈ ఆదేశాలను పాటించని ఐరస్ స్కూల్ యాజమాన్యం స్కూల్ ని తెరిచింది. అంతేకాకుండా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే కుంటి సాకులు చెప్తున్నారు. రణస్థలం మండలం సంచాం పంచాయతీలో శుక్రవారం కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి చెందాయి. రణస్థలం మండలం సంచాం పంచాయతీ పున్నానపాలెం గ్రామంలో ఇప్పిలి రమణకు సంబంధించిన 25 గొర్రెలు కుక్కల దాడిలో మరణించాయి. ఈ సంఘటన శుక్రవారం రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో జరిగింది అని బాధితుడు తెలియజేశాడు. ఈ ఘటనలో సుమారు 10 కుక్కలు ఒకేసారి గొర్రెల మందపై పడి దాడి చేయడంతో గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సంఘటనలో గొర్రెల కాపరిపై కూడా కుక్కలు దాడికి ప్రయత్నించగా అతి కష్టం మీద అతను ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.